హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్లో భాగంగా 3వ ప్రోమో అయితే రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ ఇక ఇదే చివరి అవకాశం అంటూ రాజులకి కమాండర్స్కి ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చాడు. అది ఏమిటి అంటే, రాజు రాణుల నుంచి ఒకరు ఇప్పుడు టాస్క్లో పోటీ పడాల్సి ఉంటుంది అని వారెవరో చెప్పాలి అంటూ చెప్పడంతో రాణి రీతు వచ్చేసి డైరెక్ట్గా కళ్యాణ్ పేరునైతే అనౌన్స్ చేసింది. కళ్యాణ్ తన స్థానాన్ని రిస్క్లో పెట్టి టాస్క్లో పార్టిసిపేషన్ చేస్తున్నాడు. ఇక తర్వాత కమాండర్స్ నుంచి ఇద్దరు కమాండర్స్ని టాస్క్ కోసం ఎంపిక చేయాల్సి ఉంటుంది అంటూ ప్రజల చేతుల్లో ఆ నిర్ణయాన్ని పెట్టడంతో ప్రజల వద్దకు వెళ్ళి డెమాన్ మాట్లాడుతున్నాడు. నేను కెప్టెన్ అయ్యాను ఓకే, కానీ ఆ తర్వాత ఒక్కసారి కూడా నన్ను కెప్టెన్సీ కంటెండర్ అవ్వకుండా తీసేస్తున్నారు. 7 వారాలుగా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అంటే వెంటనే తనుజ నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదు అంటే ఇది నా వాదన, నా బాధ ఏదో నేను చెప్పుకుంటున్నాను, నువ్వు వచ్చాక నీది నువ్వు చెప్పుకో అంటూ డెమాన్ అయితే చెప్తున్నాడు. ఇక ఫైనల్గా ప్రజలందరూ కలిసి డెమాన్ని సంజనాని ఇద్దరిని తీసేసి తనూజాని అలాగే దివ్యాని ఎంపిక చేయడం జరిగింది. అయితే వీరిద్దరిలో నుంచి తనూజ నెక్స్ట్ లెవెల్కి ఎంపిక అయ్యి తనూజ వర్సెస్ కళ్యాణ్ అన్నట్టుగా ఫైనల్ లెవెల్ టాస్క్ అయితే జరిగింది. ఇక ఫైనల్ లెవెల్ టాస్క్లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఎయిమ్ ఫర్ ద గ్లోరీ. సో ఈ టాస్క్కి సంచాలకుగా దివ్య అయితే వ్యవహరిస్తుంది. ఇక టాస్క్ విషయానికి వస్తే తమకు కేటాయించిన క్యూబ్స్ని తీసుకొని తమకు కేటాయించినటువంటి నెట్ కింద పెట్టి ఒక పాయింట్ నుంచి మరో పాయింట్ వరకు కర్రతో వాటిని నెట్టుతూ అవతల వైపుకు తీసుకురావాలి. ఆ తర్వాత 2 కర్రల సహాయంతో అక్కడ ఏర్పాటు చేసిన స్టెప్స్ని దాటుకుంటూ వెళ్ళి స్టాండ్లో పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే, మీరు ఫ్రేమ్స్లో పెట్టిన క్యూబ్స్ కింద నుంచి పై వరకు వరుస క్రమంలో సేమ్ కలర్స్ ఉండకూడదు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక టాస్క్ మొదలు కాగానే కళ్యాణ్ తనూజ ఇద్దరూ కూడా చాలా వేగంగా ఆడి అక్కడ బిగ్ బాస్ ఇచ్చినటువంటి క్యూబ్స్ని అక్కడ ఉన్నటువంటి వేల ద్వారా ప్లాట్ఫామ్ పైకి అయితే తీసుకువచ్చారు. కానీ క్యూబ్స్ని ఒకే కలర్ రాకుండా పెట్టడంలో మాత్రం సఫలం అయింది తనూజానే. ఇక కళ్యాణ్ మాత్రం చాలా కష్టపడి అరేంజ్ చేసినా కూడా 2 క్యూబ్స్ని ఒకే కలర్ రాకుండా పెట్టలేకపోవడంతో ఈ టాస్క్లో తనూజ గెలిచి క్వీన్ అయ్యి కెప్టెన్సీ కంటెండర్ కూడా అయిపోయింది. మరి ఈ బిగ్ బాస్ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. Please subscribe our YouTube channel Mr. Sisindri.